అన్న మూవీ ఎలా ఉంది? అంటే ఆల్రెడీ చూసాము. బట్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుంది 'మురారి' ఎలా ఉంది మళ్ళీ? అన్న ముందుగా చెప్పాలంటే మహేష్ బాబు గారు హ్యాపీ బర్త్డే సార్. ఎందుకంటే మేము మురారి సినిమా చూసినప్పుడు మేము అప్పుడు చిన్నగా ఉండే సార్ ఆ సినిమా వచ్చినప్పుడు. మేము ఒక స్క్రీన్ మీద చూసినా మనం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే కృష్ణవంశం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అప్పుడు మురారి థియేటర్లో చూస్తే మాకు ఎలా అనిపించిందో ఇప్పుడు కూడా అలానే అనిపించింది. ఒక టైంలో మహేష్ బాబు సినిమా అంటే ఒక్కడు, ఒక మురారి, ఒక పోకిరి, అతడు ఈ సినిమాలో మహేష్ బాబు కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు మహేష్ బాబు కెరియర్లో. అందులో ఒక మురారి ఒక్కడు అంటే ఎంత బ్లాక్ బస్టరో, ఒక పోకిరి ఎంత బ్లాక్ బస్టరో, అతడు ఎంత బ్లాక్ బస్టరో, ఇది మురారి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. అప్పట్లో మన వెంకటేష్ గారి సినిమా అంటేనే ఒక కలిసి ఉందాంరా, ఒక ప్రేమ, అలాంటి సినిమాలు అంటే తర్వాత అంటే ఒక ఫ్యామిలీ సినిమా అంటే మహేష్ బాబుకి బాగా సెట్ అయింది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ తర్వాత ఒక మనీష్ శర్మ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనీష్ శర్మతోటి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. ఒక్కడు, మురారి, అతడు, పోకిరి, కలేజా ఇలాంటి సినిమాలు తీసినాయి మొత్తం మనీష్ శర్మ గారు మొత్తం బ్లాక్ బస్టరే. అంటే ఆయన కెరియర్లో మంచిగా ఇద్దరు కాంపిటీషన్లో మంచిగా వచ్చినాయి. ఇంకోటి ఇలా ప్రతి ఒక్క యాక్టర్స్, సొనాలి బిందు యాక్టింగ్ కూడా ఇలా ఆమె కూడా మంచి సినిమా. ఒక శంకర్ దాదా మూవీస్ తర్వాత అంటే మళ్ళీ మురారిలా మంచి బ్లాక్ బస్టర్ తీసుకుంది మన సొనాలి బిందు గారు. మంచిగా చేసింది ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ముందుగా చెప్పాలంటే మళ్ళీ అలా గొల్లపూడి యాక్టర్ కానీ, సత్యనారాయణ కానీ, రవిబాబు గారి ఇలా ఎంతమంది ఆర్టిస్టులో అంతమంది ఒక ఫ్యామిలీ కుటుంబం లెక్క ఒక సినిమా తీయడం అనేది మామూలు మాట కాదు. మంచిగా మళ్ళీ ఒక వెంకటేష్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా ఉంటుందో అలా చూపించింది. మళ్ళీ మనం స్క్రీన్ మీద చూసే అనుభూతి ఎలా ఉంది? అదే అంటున్నా కదా, ఒక టెంపుల్ సీన్ ఉంటుంది. అది ఒక టెంపుల్ సీన్ వచ్చి మా ఊర్లోనే, అది శంషాబాద్లో అయింది. అది మురారి మొత్తం ఆ టెంపుల్ అక్కడనే, అది మొత్తం షూట్ అంతది. మహేష్ బాబు చనిపోయినప్పుడు ఒక ఫైట్ కానీ వచ్చి కొట్టడం కానీ ఆ సీన్ మొత్తం ఆ మురారి టెంపుల్, రాములవారి గుడి అనమాట. అది మహేష్ బాబు చనిపోయినప్పుడు మళ్ళీ బతుకుతాడు కదా ఆయన. అది అట్లా పొడిచిన తర్వాత మళ్ళీ బతుకుతాడు ఆయన. అంటే అక్కడ ఒక ప్రాణమే మళ్ళీ ప్రాణం వస్తుంది. అక్కడ సీను మా ఊర్లోనే అయింది. అది ఆ సీన్ చూడడానికి మేము అప్పట్లో పోతే మేము రానియరు చిన్నగా ఉన్నప్పుడు. కానీ నిజంగా చెప్పాలంటే మా ఊర్లో అయినా మేము చాలా సంతోషపడ్డాం. ఆ సినిమా సగం సినిమా మొత్తం అక్కడనే షూటింగ్ అయింది మురారి. చెప్పాలంటే మెయిన్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఒక్కడు కూడా మనం చూసి వచ్చినాం. చాలా బ్లాక్ బస్టర్ మూవీ మురారి. మహేష్ బాబు మూవీస్ మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేయాలి అంటే ఏ మూవీ చేయమంటారు? అతడు చేయాలి. అతడు ఎందుకంటే అతడు సినిమా ఒక అత్త ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక మామయ్య ఉంటాడు. ఎట్లా అంటే ఒక ఫ్యామిలీకి అటాచ్మెంట్ అయ్యే సినిమా. ఇప్పుడున్న జనరేషన్లో ఒక ఫ్యామిలీ రిలేషన్స్ అంటే మెయిన్ అది తెలవాలి. ఇప్పుడు మురారి సినిమాలో ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అతడు సినిమాలో కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంటుంది. ఒక పోకిర్లు అంటే ఒక మాస్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మాఫియా ఉంటుంది, ఒక అంతే. మహేష్ బాబుకి అంటే ఇలాంటి సినిమా ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా ఎందుకు రావాలంటే మార్పు రానికి, మెయిన్ ఫ్యామిలీలలో మార్పు రానికి. ఒక అన్న, తమ్ముడు, ఒక అత్త, ఒక కోడలు, మామయ్య అంటే ఒక మార్పు కోసం అలాంటి సినిమా రావాలంటే ఒక అతడు రావాలి. ప్రతి సీన్ మహేష్ బాబు సినిమాలో అతడులో మనం ఒక్కొక్క సీన్ చూస్తే మనకు ఒక కంపల్సరీ ఆ టచింగ్ ఉంటే మనకు ఏడుపు అనేది కంపల్సరీ వస్తుంది ఆ సినిమా చూస్తే. మన అతడు సినిమాలో ప్రీ రిలీజ్ కావాలంటే నెక్స్ట్ అతడు సినిమా రావాలి. థ్యాంక్ యూ.